పోలవరం ఒక వరం మనకి. పోలవరం ప్రాజెక్టు ఈరోజు గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల పోలవరం మొత్తం కూడా ఏదైతే అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితులు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పరుగులతో ఈరోజు పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. ఏదైతే దానికి సంబంధించి నిర్వాసితులు గిరిజన నిర్వాసితులు ఉన్నారో తప్పకుండా ఎన్డీఏ కూటమి తరఫున మేము న్యాయం చేస్తున్నాం. మొన్న సుమారు 2,000 కోట్ల రూపాయలు గిరిజన నిర్వాసితులకు ప్రత్యేకించి ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. అలాగే వారికి సంబంధించి ఏదైతే గృహాలు ఉన్నాయో వాటిని రీకన్స్ట్రక్షన్స్ కోసం గత ప్రభుత్వాలు ఏవైతే వాళ్ళకి నిర్మించినటువంటి ఇళ్లలో నాణ్యత లేకోకుండా వర్షం వస్తే వాటర్ మొత్తం లోపలికి వెళ్ళిపోతే దాన్ని మళ్ళీ మనోహర్ గారి విజిటింగ్ చేసి అలాగే సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి దాని రీకన్స్ట్రక్షన్స్ కోసం సుమారు 200 కోట్ల రూపాయలు మళ్ళీ నిధులు విడుదల చేసి దాన్ని టెండర్ వేయడం జరిగింది. ఇలాగా ప్రతి ఒక్కటి కూడా నియోజకవర్గంలో ఇటు మంచినీటికి సంబంధించి మీ అందరికీ తెలుసు సత్యసాయిబాబా మంచినీరు గత వైసీపీ ప్రభుత్వంలో వారందరినీ కూడా గాలి వదిలేస్తే సుమారు 6 నెలల పాటు వారు రోడ్ల మీద ధర్నా చేస్తే ఎవరు కూడా పట్టించుకోకపోతే అప్పుడు ప్రతిపక్షం ఉన్న మేము దీనిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి అనేక పోరాటాలు చేసి వారికి జీతాలు ఇప్పించడం జరిగింది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అందరూ చూసే ఉంటారు వారికి 6 నెలల జీతం పెండింగ్ పడితే ఒకేసారి 6 నెలల జీతం వాళ్ళ అకౌంట్ లో చేసినటువంటి ఘనత ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీ అని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఇలాగా ప్రతి గ్రామంలో మంచినీటి సదుపాయం కానీ అలాగే వాటర్ ట్యాంకులు మీ అందరికీ తెలుసు 57 వాటర్ ట్యాంకులు కాన్స్టిట్యున్సీలో ఒకేసారి మనం శంకుస్థాపన చేసినటువంటి ఘనత ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీని మీ అందరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రతి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరికీ కావాల్సింది రోడ్డు, కరెంటు, మంచినీరు అలాగే నివసించడానికి ఇల్లు. మీరు చూసే ఉంటారు 4 రోజుల క్రితం ఏదైతే నిరుపేదలకు ఇల్లు అవసరం ఖచ్చితంగా మన ఎన్డీఏ కూటమి తరఫున ప్రతి ఒక్కరికి నిరుపేదలు అర్హులైనటువంటి వారికి ఇల్లు ఇవ్వాలి. ఆ ఇల్లు ఇచ్చి వారిని సుఖంగా సంతోషంగా ఉండేటువంటి ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో సుమారు 4 లక్షల రూపాయలు వారికి అందిస్తూ లబ్ధిదారులైనటువంటి నిర్వాసితులు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అందించాలనేటువంటి అంశంతో 4 రోజుల క్రితం దీన్ని శంకుస్థాపన చేయడం జరిగింది.